హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో బీట్రూట్ హెయిర్ మాస్క్కి హెయిర్కి ఏ విధంగా యూజ్ చేసుకోవాలి, బెనిఫిట్ ఏంటి మనం ఈ వీడియోలో చూద్దాము. ముందుగా ఎక్కువగా మనము బీట్రూట్ జ్యూస్ని వైట్ హెయిర్కి యూజ్ చేస్తూ ఉంటాము. హెన్నా ప్రిపేర్ చేసుకునేటప్పుడు బీట్రూట్ జ్యూస్ హెన్నాలో యాడ్ చేసుకొని మనము వైట్ హెయిర్కి అప్లై చేసుకుంటూ ఉంటాం కదా. అలా కాకుండా మనము ఓన్లీ బీట్రూట్ జ్యూస్ని హెయిర్కి అప్లై చేసుకోవటం వల్ల మన హెయిర్ గ్రోత్ ఇంప్రూవ్ అవుతుందండి. అంతేకాకుండా హెయిర్ షైనీగా ఉంటాయి, హెయిర్ బాగా స్ట్రైట్నింగ్గా అవుతాయి. అంటే డ్రై హెయిర్ ఎక్కువగా ఉన్న వాళ్ళకైతే కనుక ఈ బీట్రూట్ జ్యూస్ చాలా బాగా యూజ్ అవుతుంది. ఎక్కువగా ఆయిల్నెస్ హెయిర్ ఎక్కువగా ఉన్న వాళ్ళకంటే హెడ్ బాత్ చేసినా కానీ ఇంకా ఆయిల్గా ఉంటుంది, హెయిర్ డ్రై అయిపోతూ ఉంటుంది కొంతమందికి. ఇలాంటి వారికి డాండ్రఫ్ ఎక్కువగా ఉన్నా కానీ మనము బీట్రూట్ జ్యూస్ యూజ్ చేసుకోవటం వల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా రిమూవ్ అయిపోతాయి. అయితే బీట్రూట్ జ్యూస్తోనే ఓన్లీ బీట్రూట్ జ్యూస్లో కొన్ని ప్రొడక్ట్స్ యాడ్ చేసుకొని మనము హెయిర్ మాస్క్ అయితే ప్రిపేర్ చేసుకుందాము. మనకి ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా ప్రిపేర్ చేసుకొని మనము హెయిర్ మాస్క్ అనేది యూజ్ చేసుకోవచ్చు. అయితే ఫ్రెష్ బీట్రూట్ అయితే తీసుకొని దాని నుంచి జ్యూస్ అయితే తీసుకోండి. పల్ప్ అనేది ఏమీ లేకుండా ఓన్లీ జ్యూస్ వట్టుకే తీసుకోండి. తీసుకున్న తర్వాత కోకోనట్ ఆయిల్ కానీ లేదా ఆలివ్ ఆయిల్ కానీ యాడ్ చేసుకోండి. 1 టేబుల్ స్పూన్ ఆర్ 2 టేబుల్ స్పూన్. ఇదైతే కనుక మనకి ఆయిల్ యాడ్ చేసుకోవటం వల్ల హెయిర్ బాగా షైనీగా ఉంటాయి అండ్ అంతేకాకుండా స్ట్రైట్నింగ్గా డ్రై హెయిర్ లేకుండా ఉంటాయి. బీట్రూట్ జ్యూస్లో ఎక్కువగా విటమిన్ సి అనేది ఎక్కువ ఉంటుంది, మంచిగా ప్రోటీన్ అనేది ఎక్కువగా ఉంటాయి. కాబట్టి బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరిగి మన హెయిర్ గ్రోత్ ఇంప్రూవ్ అవుతుంది. కాబట్టి మనకి వీక్లీ వన్స్ అయినా కానీ మనము ఈ హెయిర్ మాస్క్ యూజ్ చేసుకోవటం వల్ల మంచిగా మన హెయిర్ గ్రోత్ అయితే ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. తర్వాత డాండ్రఫ్ ఈజీగా రిమూవ్ చేస్తుంది. డాండ్రఫ్ రిమూవ్ చేయడానికి కొంచెం లెమన్ కూడా యాడ్ చేస్తున్నాను. లెమన్ ప్లేస్లో కర్డ్ అయినా యాడ్ చేసుకోవచ్చు లేదా హనీ అయినా యాడ్ చేసుకోవచ్చు అండి. తర్వాత అలోవెరా జెల్ కూడా నేను యాడ్ చేశాను. మనకి ప్లాంట్ నుంచి తీసుకున్న అలోవెరా జెల్ అయినా పర్లేదండి, లేదా మనకి బయట కొనుక్కునే అలోవెరా జెల్ అయినా పర్వాలేదు, యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకొని హెయిర్ మొత్తానికి కూడా అప్లై చేసుకున్న తర్వాత ఒక 30 నిమిషాలు లేదా 35 నిమిషాలు 30 మినిట్స్ 45 మినిట్స్ ఉంచిన తర్వాత వాటర్తో క్లీన్ చేసుకొని ఏదైనా మైల్డ్ షాంపూ, మీరు డైలీ యూజ్ చేసుకునే షాంపూతో రిమూవ్ చేసుకోండి. ఈ విధంగా వీక్లీ 2 టైమ్స్ చేయటం వల్ల మన హెయిర్ గ్రోత్ ఇంప్రూవ్ అవుతుందండి. డాండ్రఫ్ని మనకి ఈజీగా రిమూవ్ చేస్తుంది. మీరు వైట్ హెయిర్ ఎక్కువగా ఉన్నవారైతే కనుక హెన్నాలో మిక్స్ చేసుకొని అప్లై చేసుకోవటం వల్ల నేను పిక్లో యాడ్ చేశాను కదా, ఈ విధంగా హెన్నాలో మిక్స్ చేసుకొని అప్లై చేసుకోవటం వల్ల మనకి హెయిర్ అయితే ఆ విధంగా ఉంటాయి. లేదు ఇలా హెయిర్ మాస్క్గా యూజ్ చేసుకోవాలంటే కనుక మనకి మంచిగా హెయిర్ గ్రోత్ ఇంప్రూవ్ అవుతుంది. అంతేకాకుండా మనకి హెయిర్ షైనీగా ఉంటాయి. ఆయిల్నెస్ హెయిర్ ఉన్న వాళ్ళకి కూడా ఆయిల్నెస్ లేకుండా చేస్తుంది, హెయిర్ డ్రై అవ్వకుండా చేస్తుంది, హెయిర్ గ్రోత్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది, డాండ్రఫ్ని ఈజీగా రిమూవ్ చేస్తుంది. ఈ విధంగా వీక్లీ 2 టైమ్స్ అయితే కనుక తప్పకుండా ప్రిపేర్ చేసుకొని హెయిర్కి అప్లై చేసుకోండి. మన హెయిర్కి అయితే కనుక మంచి ప్రోటీన్ ఉంటుంది, బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరిగి మన హెయిర్ అనేది హెల్తీగా ఉంచడానికి మనకి ఈ హెయిర్ గ్రోత్ మాస్క్ అయితే కనుక చాలా బాగా యూజ్ అవుతుంది.